అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ జనవరి సెషన్కి సంబంధించి పర్సంటైల్ అయితే ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు. మరి అందరూ కూడా మీకు వచ్చిన పర్సంటైల్ చూసుకునే ఉంటారు. మరి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు కష్టపడ్డ కష్టానికైతే మీకు మంచి పర్సంటైలే వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి నెక్స్ట్ ఏప్రిల్లో సెకండ్ సెషన్ కూడా ఉంది. అక్కడ కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు అధైర్యపడొద్దు. నెక్స్ట్ సెషన్లో ఇంకా ఈ వచ్చిన పర్సంటేజ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే నేను ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే 22, 23, 24, 28, 29 తేదీల్లో జరిగినటువంటి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో నేను 99% రావాలంటే ఎంత స్కోర్ రావాలో ఎక్స్పెక్టెడ్ అంచనా అయితే నేను చెప్పాను. అది నేను ఇక్కడ ఎల్లో కలర్లో పెట్టానండి. 22nd షిఫ్ట్ 1 190 స్కోరు 99% రావాలంటే 190 స్కోర్ ఉండాలని చెప్పాను. అదొక్కటి చిన్న అంచనా తప్పింది. కానీ ప్రజెంట్ అయితే 158 స్కోర్కే 99% వచ్చిందని చెప్తున్నారు. అలాగే షిఫ్ట్ 2 22nd నాడు షిఫ్ట్ 2 185%, 99%కి 185 మార్క్స్ వస్తే 99% వస్తుందని చెప్పా. కానీ నేను చూడండి గ్రీన్ కలర్లో పెట్టింది. ఇప్పుడు 186 వచ్చిన వాళ్ళందరికీ 99% వచ్చిందని చెప్తున్నారు. అంటే 22nd షిఫ్ట్ 2 అయితే మాత్రం నేను చెప్పిన అంచనా అయితే దగ్గర దగ్గర మ్యాచ్ అయిపోయింది. 185 నేను చెప్పాను, 186 ఏమో ఇప్పుడు వచ్చింది వాళ్ళకి 99%కి. అలాగే 23rd షిఫ్ట్ 1 వచ్చేటప్పటికి 190 నేను చెప్పాను, 99% రావాలంటే 190 స్కోర్ ఉండాలన్నాను. కానీ 170 ఏంటంటే దగ్గర దగ్గర 180, 10 మార్క్స్ దగ్గర దగ్గరలో ఇది కూడా ఉందండి. అలాగే 23rd నాడు షిఫ్ట్ 2 180 మార్క్స్ వస్తే 99% వస్తుందని నేను ఎక్స్పెక్టెడ్ చెప్పాను. 187 మార్క్స్ కొంచెం ఎక్కువ వచ్చింది అక్కడ. అలాగే 24th షిఫ్ట్ 1 నేను 180 చెప్పాను, 181కి ఇప్పుడు ప్రజెంట్ అయితే 99% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ అలా దిగిపోయిందండి. అలాగే 24th షిఫ్ట్ 2 నాడు 185 మార్క్స్కి 99% వస్తుందని చెప్పాను, 200 ఇది మాత్రం కొంచెం స్కోర్ పెరిగింది బాగా. అలాగే 28th షిఫ్ట్ 1 160 నేను చెప్పాను, 148కే 99% వచ్చింది. చూడండి 148 మార్క్స్ వస్తే చాలు 28th షిఫ్ట్ నాడు 99% వచ్చింది. కాబట్టి ఆ రోజు ఎంత డిఫికల్టీగా ఉందో ఆ షిఫ్ట్ చూడండి. మనం ముందు నుంచి అనుకుంటున్నాం 28th షిఫ్ట్ 1 చాలా టఫ్ అని. అలాగే 28th షిఫ్ట్ 2 నేను 170 చెప్పాను, 171 వచ్చిన వాళ్ళందరికీ కూడా 99% వచ్చిందండి. దగ్గర దగ్గర వచ్చేసింది అది కూడా. అలాగే 29th షిఫ్ట్ 1 190 స్కోర్ వస్తే 99% వస్తుందని నేను చెప్పాను, 174 ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ 99% వచ్చింది. అలాగే 29th షిఫ్ట్ 2 నాడు 189 నేను చెప్పాను, 176కి ఇప్పుడు అందరికీ 99%. అంటే నేను దగ్గర దగ్గరగా, అంటే మనం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చెప్పేస్తే అది ఎవరి వల్ల కాదు, అది కరెక్ట్ కూడా కాదు. చెప్పిన నేను 5 నుంచి 10 మార్కులు చాలా డేట్లు దగ్గర దగ్గరగా వచ్చేసాయి. అదే పర్సంటేజ్కి 99%కి నేను చెప్పిన స్కోర్కి ఇప్పుడు వచ్చిన స్కోరు 99% వచ్చిన వాళ్ళకు కూడా దగ్గర దగ్గర మ్యాచ్ అయింది. చాలా వరకు నేను చెప్పింది కొంతవరకు కరెక్ట్ అయిందని నాకైతే కొంచెం నమ్మకంగా ఉంది. మీరు కూడా నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను 95% గురించి ఇక్కడ నేను చెప్తున్నాను. ఎందుకంటే 95% నేను ఎక్స్పెక్టెడ్ ఎంత చెప్తున్నాను అన్నది ఇక్కడ చూస్తే 136 నేను చెప్తే ఇప్పుడు 101 వచ్చిన వాళ్ళు కూడా 22nd నాడు వచ్చేసింది. అలాగే షిఫ్ట్ 2 135 నేను చెప్తే 129కి వచ్చేసింది. ఇట్లా మీరు చూడండి. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 95% ఎక్స్పెక్టెడ్ నేను చెప్పిన దానికి వచ్చిన దానికి చిన్న తేడా ఉంది. అయితే 95% ఎవరికైతే వచ్చిందో అక్కడ వరకు మాత్రం జనరల్ అభ్యర్థులు క్వాలిఫై అయిపోయినట్టే జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్కి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో చూడండి. ఈ స్లైడ్లో లాస్ట్ ఇయర్ 2024లో 93.236281కి క్వాలిఫై అయ్యారు జేఈ అడ్వాన్స్కి, జేఈ మెయిన్స్ నుంచి. ఈసారి దగ్గర దగ్గరగా అలాగే ఉండొచ్చు. అందుకోసం నేను 95 వచ్చేసింది అంటే మాత్రం జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయినట్టే. 95% వస్తే, ఇంకా 95% వస్తే చాలా త్రిబుల్ ఐటీల్లో మనకి సీట్ కూడా వచ్చే అవకాశం ఉంది. త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఆ త్రిబుల్ ఐటీలు ఏది సీట్ వస్తుందో 95% కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే లాస్ట్ ఇయర్ ఏదైతే ఇక్కడ పర్సంటేజ్ మనం చూపించామో సీట్ వచ్చిన వాళ్ళకి దగ్గరగా అలాగే ఈసారి ఉండే అవకాశం ఉంది అని ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ బట్టి మనం అయితే చెప్పుకోవచ్చు. మహా అయితే 1% ఏమైనా 0.5% ఏమైనా కొంచెం పెరగవచ్చు, కానీ తగ్గేది అయితే ఉండదు. ఇది నేను ఇప్పటి వరకు వచ్చినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ అంతవరకు. ఆ గ్రీన్ కలర్లో ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ వచ్చిన మార్కులు, నేను ఎల్లో కలర్లో నేను ఎక్స్పెక్టెడ్ అండి. కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్